Hi everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. So we are going to start the reactions of movie Andhra King Taluka. Let's watch it. Okay, let's watch it. Real star Upendra. Legendary star. Hyderabad. 2002. పైనున్న మేఘం కరిగి నీరులా కిందికి వస్తే అది ఓటమా? కిందున్న నీరు ఆవిరై పైకి పోతే అది గెలుపా? అది కేవలం జలచక్రం మాత్రమే. అలాగే మన గెలుపోటములు కూడా కేవలం చివరి చక్రం మాత్రమేగా. పదండి. ఓకే. Oh, it's a shoot time. సార్, ప్రొడ్యూసర్ గారు క్యారవాన్లో వెయిట్ చేస్తున్నారు, మీతో ఏదో మాట్లాడాలట. హలో ప్రొడ్యూసర్ గారు, ఎలా ఉన్నారు? సీన్ చూసారా? చాలా బాగుంది కదా. సినిమా బ్రహ్మాండంగా వస్తుంది. ఇంట్రడక్షన్ అద్దరు కొట్టేశాడు. ఈ 100వ సినిమా డెఫినెట్ గా 100లో ఆడుతుంది. చూడండి ఏమంటారు? ఏంటండి, ఏమైనా మాట్లాడాలా? అది ఏమైందో చెప్పండి. ఏంటి ప్రాబ్లం? నేను ఈ సినిమా చేయలేను సార్, ఇక్కడతో ఆపేద్దాం. అరే కాదు, ఇంకా 3 కోట్లు కావాలి ఈ సినిమాకి. ఫైనాన్సర్లు అందరూ చేతులు ఎత్తేసారు. పయ్యర్లు ఎవరు ముందు రావట్లేదు. ఒకటా రెండా? పోయిన వారం రిలీజ్ అయిన సినిమాతో కలిపి మొత్తం 9 ఫ్లాపులు. 9 flops. అరే, ఎన్ని ఫ్లాపులు అయితే మాత్రం ఆయన స్టార్ కాకుండా పోతారా? పైగా ఈ సినిమా మీకు రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నారు కదండి. నువ్వు నేను మాట్లాడతాను, మీరు తొందరపడకండి. మన డిస్ట్రిబ్యూటర్స్తో నేను మాట్లాడతాను. నేను వాళ్ళతో పోట్లాడొస్తున్నాను సార్. సినిమా పూర్తి చేసి ఫ్రీగా ఇమ్మంటున్నారు. పాత సినిమాల నష్టాలన్నీ మిమ్మల్ని భరించమంటున్నారు. అరే మనలో సినిమా కదా చాలా ఆశపడ్డాను సార్. అమ్ముకోవచ్చు అనుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంక ఈ సినిమా చేయలేను సార్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. wow. Trophies. So many awards. చివరిగా మీరందరూ ఎదురు చూస్తున్న అవార్డ్ ఉత్తమ నటుడు అవార్డ్. ఎంపికైన వారు మాస్ లీడర్ సినిమాకి గాను మిస్టర్ సూర్యకుమార్. ఇప్పుడు ఆయనకి ప్రొడ్యూసర్ శివదాస్ గారి చేతుల మీదుగా మీ కర్మల మధ్య అవార్డు ప్రదానం జరిగింది. మాస్ లీడర్ సినిమా 150 కేంద్రాల్లో 1988. అయ్యో, విరిగిపోయిందే. బ్రదర్, ఇది నాకివ్వండి. నేను ఇంకొకటి మార్చి తీసుకొస్తాను. నాయక్, నేను ఉత్తమ నటుణ్ణి అనుకున్నా, Oh. కానీ ఇప్పుడే తెలిసింది వీళ్ళ అభిమాన నటుణ్ణి అని. నేను కోరుకున్నది ఇదే. ఇది వీళ్ళ గుర్తుగా నాతోనే ఉంటుంది. అయితే మాత్రం జ్ఞాపకాలతో కడుపు నిండిపోతుందా? రండి, భోంచేద్దురు గాని. అలా ఉన్నారేంటండి? నాకెందుకు అన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. సంపాదించిన That's hard. 100 movie होगी शायद. తెచ్చుకున్న పేరు, So थोड़ी flop हो गई तो అంతకు फिर మించి నేను उन्होंने పొందిన ऐसा అభిమానం. ఊరుకోండి, అలా ఏమవ్వదు. మీరు ఎంతమందికి సాయం చేశారు? మీకు వాళ్ళలో ఒక్కరైనా సాయపడరా? ఒక నిమిషం. హలో హలో నాయక్, నేను సూర్య. అరే
సూర్య సార్ మీరా ఎలా ఉన్నారు? అంటే పరిస్థితి బాగాలేదు. నా సినిమా ఒకటి ఆగిపోయింది. అది 100వ సినిమా. కొన్ని కట్టాల్సినవి ఉన్నాయి. నాకు 3 కొన్ని సూపర్ హిట్లు తీసుకున్నాండి. మీ కెరియర్ కి మైల్ అయిన 100వ సినిమా ఆగిపోతుందంటే ఆ మాత్రం చూసుకోలేనా? ఓకే. ఏం సార్ అది? కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్ ఏంటి నాయక్? ఏం లేదు. నా కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాను. చాలా భారీగా తీస్తాను సార్. అదే ఆ ఫిల్మ్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్. క్యారెక్టరా? అలా అనుకోదు సార్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. హీరో పక్కనే ఉండే క్యారెక్టర్. ఒక్క పాటలు ఫైట్లు తప్ప మొత్తం ఫిల్మ్ అంతా ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్. సార్ 3 కోట్లు రావని తెలిసి కూడా ఇస్తున్నారు కదా సార్. అరే రే కాబట్టి అస్తమించిన సూర్య 100వ సినిమా ఆగిపోయింది. డబ్బులు వెనక్కి ఇవ్వాలనే డిస్ట్రిబ్యూటర్లు, తన సినిమాలకి డబ్బులు ఇవ్వలేమనే ఫైనాన్సర్లు దీనికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కల సూర్య సినీ ప్రస్థానానికి ఇది ముగింపుగా భావించొచ్చా? ఈ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. ఈశ్వర్. अरे यार what is this यार? సార్ దయచేసి ఆగండి. అరే ये क्या सीन? సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను. ఆగండి. అన్ని ప్రయత్నాలు చేశాం సార్. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టమనడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? మనం ఏమైనా అగ్రిమెంట్లు రాసిచ్చామా? మాటిచ్చాం కదరా విష్ణు. ఇది నా 100వ సినిమా. ఇంటి పరిస్థితుల్లో ఈ ఫిల్మ్ కంప్లీట్ చేసి అందరికి ఇవ్వాలి. తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగాను. లోన్ల కోసం అన్ని విధాలా ట్రై చేశాను. నమ్మడానికి వేరే ఆస్తులు కూడా లేవు. నాకు ఇంకేం మార్గం? సూర్య, నా అకౌంట్లో 3 కోట్ల? అవును సార్. ఏదో అకౌంట్లో చూసి చెప్తున్నావు? లేదు సార్, మీ అకౌంట్లోకి. But how? కరెక్ట్ గా చూసావా? చూశాను సార్. ఎవరేశారు? హలో, ఆంధ్ర బ్యాంక్ రాజమండ్రి, చెప్పండి. నేను హైదరాబాద్ నుండి ఫిల్మ్ స్టార్ సూర్య గారి మేనేజర్ని మాట్లాడుతున్నానండి. ఏంటి, సినిమా యాక్టర్ సూర్య గారి ఇంటి నుంచా? అవునండి. కొన్ని వివరాలు కావాలండి. చెప్పండి. అదేనండి, మీ బ్యాంక్ నుంచి మా సార్ అకౌంట్ కి 3 కోట్ల అమౌంట్ డిపాజిట్ అయింది. అది ఎవరు పంపారో కొంచెం డీటెయిల్స్ చెప్పండి. ఓకే. ఒకసారి అర్జెంట్ రమ్మను. ఫ్యాన్ అసోసియేషన్స్. అరే బాబా. తూర్పుగోదావరి అండి. తూర్పుగోదావరి జిల్లా.
అన్నయ్య మీరు ఎత్తుతున్న పేరు ఇదే. ఇంకోటి ఇటే ఉన్నా. ఓకే that's good. ఆల్ నిండిపోయిందిరా. నువ్వురా నువ్వు అసలైన ఫ్యాన్. సూపర్ పండుగ అక్కడ అక్కడ టికెట్లు అమ్ముతున్నారు. అన్న అది అనలేసి నేనేనా అన్న ఇంకోటి ఇటే ఉన్నా. మాకు 2 టికెట్లు ఇవ్వ. 2 సార్. ఏంటి బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? అంజీ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ. బాబు అలా బాబు, మా అబ్బాయి ఇంగ్లీష్ పరీక్ష పాస్ అయితే సినిమాకి తీసుకెళ్తానని. Srikrishnadevaraya is known as Andhra Bhoja, which means he is Andhra king. His native language is Tulu, but he talks and likes Telugu. He is ఆ పక్క థియేటర్ లో ఇంగ్లీష్ సినిమా ఆడుతుంది. వెళ్ళి చూడపా. ఇదిగా ఉన్నాయి కదా బాబు, మాకు ఇయ్యచ్చు కదా. చెప్తే అర్థం కదా. వాళ్ళు ఎవరంటారు ఫ్యాన్స్. రాత్రి అంతా థియేటర్ కి రిబ్బన్లు కట్టి పొద్దున్నే కటౌట్లు నిలబెట్టి ఆ సొంత డబ్బులతో బ్యానర్లు కట్టి 2 డేస్ టికెట్లు అడుగుతారు. నువ్వు పొద్దున షో టైంకి వచ్చేస్తే ఇచ్చేస్తారనుకున్నావా? అది మా బాస్ మొదటానికే. చాలే పెద్ద చెప్పొచ్చు. పక్కన పెట్టండి రా. లేవట్రా సాగర్. సాగర్ చిన్నపిల్లల్ని ఏమైనా చూసామా? సాగర్ సాగర్ సాగర్. ఓకే ఆంధ్రా ఏంటి? నీకు 10 ఏళ్ళుగా ఫ్యాన్, ఆడు నీకు 10 ఏళ్ళకే ఫ్యాన్. ఆడు పెట్టిన పేరు నచ్చి ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని నేనే దగ్గరుండి రిజిస్టర్ చేశానన్నయ్య. అప్పటి నుండి మిమ్మల్ని అందరూ ఆంధ్రా కింగ్ సూర్య అని పిలవటం మొదలెట్టారు. ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్ పి అంటే కలిసాడా? నాకు తెలిసి లేదన్నయ్య. రాజమండ్రి కూడా కాదు, చుట్టుపక్కల ఏదో ఊరు. అక్కడ ఉన్నప్పుడు కనిపించేవాడు. నేను హైదరాబాద్ వచ్చాక ఎప్పుడు కలవలేదు. ఇంతలోనే అంత తోడయ్యాడంటే నాకు ఆశ్చర్యంగానే ఉందన్నయ్య. ఏంటి సార్ మీరు కూడా? ఫ్యాన్ పంపించాడని అతను చెప్పడం, అది మీరు నమ్మేయడం, అడిగితేనే డబ్బులు ఇవ్వని పరిస్థితులు, అడగకుండా మిమ్మల్ని కలవకుండా ఎవరో మీ ఫ్యాన్ ఎందుకు ఇస్తాడు సార్? అవును, నన్ను కలవకుండా, నా నుంచి ఏమీ ఆశించకుండా ఎవరో ఎందుకు సాయం చేస్తారు తెలుసుకోవాలనుంది. వెళ్ళి కలుస్తా. అయ్యో మీరెందుకు సార్ వెళ్ళడం? వివరాలు కనుక్కొని నేనే పిలిపిస్తాను. నేను అతన్ని కలవడానికి వెళ్ళాల్సింది కూడా నేనే. That is very nice. मतलब बोलते ना हाँ.
Wow. Nice. 48 గంటలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. హీరో సూర్య ఫ్యాన్స్ జర్నలిస్ట్ ఈశ్వర్ పై దాడి. విజయవాడ బాబాయ్ హోటల్లో సూర్య ఫ్యాన్స్ అంటూ వచ్చిన కొందరితో వచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్దాం. ఓవర్ రిపోర్టర్ రేఖ. చూస్తున్నారుగా పత్రికా విలేకరుల నిరసన. ఇప్పుడు మనతో ఉన్నారు విజయవాడకు చెందిన జర్నలిస్ట్ ఈశ్వర్. చెప్పండి ఈశ్వర్ గారు, ఈ ధర్నా ద్వారా హీరో సూర్యకి ఏం చెప్పదలుచుకున్నారు? క్షమాపణ చెప్పాల్సిందే. అంటే కొట్టిన ఫ్యాన్స్ వచ్చి క్షమాపణ చెప్తే తప్ప తప్పుకోమంటున్నారా? కాదు, సూర్యనే వచ్చి చెప్పాలి. దిగి రావాల్సిందే. క్షమాపణ చెప్పేదాకా మా వాడు పచ్చి మంచులు కూడా కొట్టుకోడు. చూస్తున్నారుగా, స్వయంగా సూర్య వచ్చి క్షమాపణ చెప్తే తప్ప తప్పుకోమంటున్న విలేకరుల మరి అస్తమించిన సూర్య అని రాస్తున్నాడు. తట్టుకోలేకపోయారా? ఉన్నది సరిపోతున్నట్టు మళ్ళీ ఇదొకట. Oh, yeah, interesting. And remember, this is based on real story. हाँ. We have I seen remember the trailer. trailer. So I'm now more interested. ऐसा कौन सा fan है जिसने भाई टेक्निकली बोलते ना मूवी थोड़ी स्पॉन्सर कर दी भाई, देखो प्रॉब्लम 3 करोड़ भेज दी उसने सीधा. कर दिया. सोचो ना कितना हार्ड और उसका ग्लिम्स दिखाया छोटे बच्चे में. हाँ, actually. तो उसकी वजह से उसका नाम पड़ा था आंध्रा किंग. Andhra King. But I'm excited to watch more because कैसा होता है ना कि कोई हेल्प कर नहीं रहा एक तो था. पहले तो इतना बड़ा सेलिब्रिटी. Yes. 100 मूवी 100 मूवी 100 पूछना कोई आसान काम नहीं है. और उसमें फिर ये प्रॉब्लम आ गया लाइफ में. और उसमें बोलते ना सब लोग कोई हेल्प नहीं करा जिसकी इसने हेल्प की है, पर एक फैन ने हेल्प किया जिसको मिला भी नहीं अब तक. जिसको मिला भी नहीं. अब वो Crazy. यस, और वो देखना है कि वो हेल्प होता है कि Yes. नहीं अब मूवी कंप्लीट और होती है मिलते कि कि नहीं. हाँ. Cool. Let's wait for more, guys. Meanwhile, take care. Bye bye.